అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మరొక G+1 ప్రాపర్టీ అతి తక్కువ బడ్జెట్లో మేము ముందుకు తీసుకొని రావడం జరిగిందండి. ఈరోజు మనం రాంపల్లిలో ఉన్నామండి. ఇక్కడ రాంపల్లి విలేజ్ మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 700 to 800 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో వెస్ట్ ఫేసింగ్లో సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ప్రాపర్టీ ఉంటుందండి. 27/50 డైమెన్షన్తో 150 స్క్వేర్ యార్డ్స్ అండి. 150 గజాల G+1 ప్రాపర్టీ అండి. ఇంటి ముందు 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది, 30 ఫీట్ల రోడ్ వస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ 27 ఫీట్లు ఉంటుందండి. డెప్త్ వచ్చేసి 50 ఫీట్లు ఉంటుంది. ఈ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి ఈ హౌస్ది కేవలం 90 లక్షలండి. 90 lakhsలోనే 150 స్క్వేర్ యార్డ్స్, అందులో G+1 అండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ర్యాంప్ వస్తుంది. ఈవెన్ ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్ ఫ్లోరింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. 10 ఫీట్ వైడ్ గేట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా గేట్ ఉంటుంది. అండ్ పక్కనే సో చెట్లు పెట్టుకోవడానికి ప్రొవిజన్ అండి ఇది. సో ఎలివేషన్ డిజైన్ కూడా ఈ విధంగా వస్తుంది. కింద సింగిల్ బెడ్రూమ్ వస్తుందండి. పైన 2 BHK ఉంటుంది. టోటల్గా 3 BHK ప్రాపర్టీ ఇది. సో గేట్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే పార్కింగ్ ఉంటుందండి. చాలా పెద్దగా వస్తుంది పార్కింగ్. ఈజీగా ఒక 3 కార్లు పట్టేంత పార్కింగ్ అనేది ఉంటుందండి. ఇటువైపు స్టేర్స్ ఉంటాయి. ఈవెన్ గేట్ పిల్లర్స్కి కూడా టోటల్గా టైల్స్తో ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. సో చాలా క్లాసీ అండ్ ట్రెండీ లుక్స్ ఇస్తుంది. స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది. అండ్ ఇక్కడే వాషింగ్ మిషన్ పాయింట్, ఇన్వర్టర్ పాయింట్ కూడా ఇక్కడే వస్తుందండి. ఇది సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా అండి. చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. 27/50 డైమెన్షన్తో వస్తుందండి. కొత్త ఇల్లు అండి ఇది, న్యూ హౌస్. ఇది పార్కింగ్. ఇక్కడ మనకి బోర్ వస్తుందండి. ఈశాన్య మూలలో బోర్ ఉంటుంది. ఈ విధంగా బోర్ వస్తుంది. అండ్ ఇక్కడ వాటర్ సంప్ ఉంటుందండి. ఫుల్ సైజ్ సంప్ వస్తుంది. అరౌండ్ 6,000 to 7,000 లీటర్ కెపాసిటీ వస్తుందండి. ఇటువైపు ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఫైనల్ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. టోటల్గా కంప్లీట్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. అండ్ ఇది కింద 1 BHK వస్తుందండి. సో మెయిన్ డోర్ లుక్ ఈ విధంగా ఉంటుంది. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుందండి. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు. ఇటువైపు టీవీ యూనిట్ ఉంటుందండి. అండ్ ఇది కిచెన్. కిచెన్లోనే ఇంటిగ్రేటెడ్గా పూజా రూమ్ కూడా వస్తుందండి. సఫిషియెంట్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఈ విధంగా పూజా రూమ్ ఉంటుంది. అండ్ కిచెన్లో నుండి కూడా బయట పార్కింగ్కి ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది బెడ్రూమ్ అండి. ఆల్మోస్ట్ ప్రతి రూమ్లో కూడా విండోస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. సఫిషియెంట్ లైటింగ్ ఉంటుంది. అండ్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఈ విధంగా వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అండి. ఈ విధంగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK ఉంటుంది. డీసెంట్ సైజులో వస్తాయండి. సో పార్కింగ్ ఇంత పెద్ద ఇచ్చినా సరే మీకు రూమ్స్ సైజెస్ అనేవి చాలా మంచి సైజెస్లో వస్తాయి. చాలా మంచి ప్లానింగ్ అండి ఇది. ఈ విధంగా గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది. అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ ఏరియా అండి. ఇక్కడ టోటల్గా PVC సీలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్తో ఇవ్వడం జరిగిందండి. SS గ్లాస్ రైలింగ్ ప్రొవైడ్ చేశారండి. అండ్ మీకు పైన హెడ్ రూమ్ కూడా టోటల్గా స్లాబే పోసారండి. నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా వస్తుంది.
ఈవెన్ ఈ సెట్ బ్యాక్లో కూడా టోటల్గా టైల్స్తో ఫ్లోరింగ్ అనేది ఇచ్చారండి. అండ్ ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుంది. అండ్ మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. అండ్ మెయిన్ డోర్ పైన ఇచ్చిన కార్వింగ్ డిజైన్ కూడా గమనించవచ్చండి. చాలా హెవీ లుక్ ఉంటుంది. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారండి. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. ఇటువైపు కామన్ వాష్రూమ్ అండి. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుంది. ఇక్కడ 2 వాష్రూమ్స్ కూడా వెస్టర్న్ టాయిలెట్తో ఉంటాయండి. ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుందండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఈ విధంగా ఉంటుంది. సో 2 వాష్రూమ్లకి కూడా కామన్గా ఒకే గీజర్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ప్రతి రూము కూడా మంచి డీసెంట్ సైజులో వస్తుందండి. అండ్ ఇక్కడే లో రూఫ్ కూడా వస్తుందండి. లో రూఫ్కి ఓపెనింగ్ వాష్రూమ్లో నుండి ప్రొవైడ్ చేశారనమాట. ఈ విధంగా ఉంటుంది. ఇటువైపు ఇది పూజా రూమ్ అండి. సపరేట్ డోర్ కూడా ఉంటుంది పూజా రూమ్కి. ఇటువైపు చూసుకున్నట్టయితే ఇది డైనింగ్ ఏరియా అండి. ఈజీగా ఒక 8 చైర్ డైనింగ్ టేబుల్ పట్టే విధంగా డైనింగ్ ఏరియా వస్తుంది. అండ్ సెమీ ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారండి. చాలా పెద్దగా వస్తుంది కిచెన్ కూడా. సో ఈ విధంగా కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది. యూ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుందండి. అండ్ సఫిషియెంట్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 2 సైడ్ డోర్ ఇచ్చారండి. నార్త్ సైడ్ ఒక డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇక్కడే వాష్ ఏరియా వస్తుంది. సపరేట్గా వాషింగ్ మిషన్కి సపరేట్ పాయింట్ ఉంటుందండి. అండ్ ఇక్కడ వాష్ ఏరియా అనేది ఉంటుంది. చుట్టూ కూడా అన్ని హౌసెస్ ఉంటాయండి, మీరు గమనించవచ్చు. మంచి సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్లో 150 స్క్వేర్ యార్డ్స్ అండి. 27x50 డైమెన్షన్తో 150 గజాల ప్రాపర్టీ. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. రాంపల్లిలో వస్తుంది. నాగారం మున్సిపాలిటీలో ఈ ప్రాపర్టీ లొకేషన్ ఉంటుందండి. ఈ ప్రాపర్టీ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 90 lakhsగా చెప్తున్నారండి. 90 లక్షలుగా చెప్తున్నారు. స్లైట్గా నెగోషియబుల్ ఉంటుందండి. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.